హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇగ్నైట్ కాలేజ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న సాయి సాకేత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ర్యాగింగ్ వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సాకేత్ చనిపోయాడని ఆరోపించారు. కాలేజ్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, దీనిపై కాలేజ్ యాజమాన్యం స్పందించిందా? అసలు ఎందుకు జరిగింది, ఏంటి అన్న వివరాలు తెలిసాయా? ఇగ్నైట్ కాలేజీలో నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత బాలుడు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీకేతన్ ఉరేసుకుని ఆత్మహత్య చేస్తున్నాడు. దీనికి సంబంధించి కూడా అర్ధరాత్రి ఆ సమయంలోనే ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంబడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా బాలుడి యొక్క మృతదేహాన్ని అయితే వాళ్ళ తల్లిదండ్రులకు అయితే చూపించట్లేదు. అసలు ఒకవేళ ఉరేసుకుంటే కిటికీకి ఉరేసుకుని చనిపోతే మరి మా అబ్బాయిని చూపించడానికి మీకు ఎందుకంత ఇబ్బంది కలుగుతుంది, ఇప్పటివరకు ఎందుకు చూపించట్లేదని కూడా ఆ తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే కాలేజీకి సంబంధించి వాళ్ళు మొదట్లో ఆ అబ్బాయిని కాలేజీలో చేర్పించేటప్పుడే అయితే కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే ఉంటారని యాజమాన్యం చెప్పడంతోనే జైన్ చేశాము. కాకపోతే ఆ తర్వాత 2వ సంవత్సరం విద్యార్థులను కూడా ఎక్కడే ఉంచారు. అయితే ఈ నేపథ్యంలోనే 2 క్లాసులకు సంబంధించిన విద్యార్థులు ఉండడంతోనే సీనియర్స్ ర్యాగింగ్ చేయడం వల్లనే తమ అబ్బాయి ఉరి వేసుకుని చనిపోయడానికి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యాజమాన్యం సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి రీప్లే ఇచ్చినట్లు లేదు. అయితే కుటుంబ సభ్యులకు తెలియకుండానే అబ్బాయి మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అసలు మాకు చెప్పకుండా తరలించాల్సిన అవసరం ఏముంది? ఇప్పటివరకు కూడా మాకు మా అబ్బాయిని ఎందుకు చూపించడం లేదా కూడా కళాశాల ముందు కూర్చొని అయితే వాళ్ళ ఆందోళనకు అయితే దిగారు. కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన దిగారు. ఆ తల్లిదండ్రులు అక్కడ రోజున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అబ్బాయి అయితే 10వ తరగతిలో కూడా చాలా చక్కని మార్కులు వచ్చాయి. ఆ తర్వాత ఎంపీసీ ఇష్టంతోనే ఈ కాలేజీలో జాయిన్ చేశామని చెప్తున్నారు. అయితే మా అబ్బాయి కూడా చాలా మంచిగా చదువుతాడు, ఇలాంటి భయభ్రాంతులు కూడా గురికాడు. కాకపోతే యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం వల్లనే మా అబ్బాయి సూసైడ్ చేస్తున్నానని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా 2-3 సార్లు తల్లిదండ్రులకు కాల్ చేసి ఇక్కడ ఇబ్బంది కలుగుతోంది, ర్యాగింగ్ చేస్తున్నారని కూడా వాళ్ళతో చెప్పడానికి కూడా బాధపడేవారని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే యాజమాన్యంకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొత్తంగా ఈ రోజు కాలేజీకి సంబంధించి కూడా కాలేజీకి అలాగే తాళాలు వేసుకున్నారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అబ్బాయి మరణానికి గల కారణాలు అయితే తెలుసుకున్నారు, సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు అయితే తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ర్యాగింగ్ వల్లనే చనిపోయాడనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం మృతదేహానికి సంబంధించి కూడా గాంధీ ఆసుపత్రిలో అయితే పోస్టుమార్టం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో పాటు కూడా పోలీసులు కాస్త యాజమాన్యానికి సహకరిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మృతిపైన కూడా అసలు ఆత్మహత్య చేసుకున్నారు లేదా ఇంకేమైనా జరిగి ఉందనే అతని ఆత్మహత్య కూడా పలు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు తల్లిదండ్రులు. దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. రైట్ అరుణ్.